రామారావు గారిని దించడంలో కూడా మీ పాత్ర ఉంది కదా. దేవుణ్ణి ప్రార్థన చేసిన రోజులే ఏదైనా దీనికి పనిష్మెంట్ ఇస్తే తక్కువ భరించేటువంటి పనిష్మెంట్. ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు గారి అనుభవం పనికొస్తుంది. ఒకప్పుడు చెంపలేసుకున్నాడు బీజేపీతో వద్దని, పవన్ కళ్యాణ్ పట్టుకొని అది చేసుకున్నాడు, రైతులు మోసం చేశాడు. రాజధాని కూడా లేకపోతే ఇబ్బంది కాదంటారా? రాజధాని వాళ్ళు ఫండ్ చేస్తారంటే నువ్వు రాజధానిని నువ్వు చూసేసి దాన్ని 1,00,000 కోట్లతో కట్టాలనేది తెచ్చి వాళ్ళు ఇవ్వలేదని బ్లేమ్ చేసుకుంటున్నావు. ఎవరెడ్డిగాడి నీకు 1,00,000 కోట్ల ఇది కట్టమని? అంటే ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు కొంటుంటే ఎట్లొచ్చింది ఆయనకు డబ్బు? అది ఏదైతే ఒక వేగు ఆరోపణ తప్ప. చంద్రబాబు నాయుడు అన్ని పోస్టులు జోలో పెట్టుకుంటాడా? మీకు 2 సార్లు రాసిన ఎవరు సొత్తని ఇచ్చినారు వెళ్ళేది? ఐఎమ్ నాట్ కాంపిటెంట్, ఐఎమ్ నాట్ కేపబుల్, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్, నా కాంట్రిబ్యూషన్ లేదా పార్లమెంట్లో? ప్రజారాజ్యంలో ప్రారంభంలో అనుకున్నంతగా ప్రోత్సాహం రాలేదు, మీకు కొన్ని అవమానాలు ఎదురైనాయి. చంద్రబాబు నాయుడు ఏదో బ్రేక్ఫాస్ట్లు డిన్నర్లు పెట్టి మా వాళ్ళని లాక్కుంటాడన్నప్పుడు కొద్దిగా చిరంజీవి హర్ట్ అయినట్లుంది. ప్రజారాజ్యం విఫలం అవడానికి కారణం ఇప్పుడు ఆయన నాయకత్వ లక్షణాలు అవన్నీ ఎగ్జిబిట్ చేసేందుకు కూడా ఆయనకు అవకాశం లేదు. ఎవరు క్యాండిడేట్స్ అవుతున్నారని కూడా ఆయనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే దాంట్లో మీదే ఎక్కువ రోలు. అది నేను ఈ మధ్య కూడా చిరంజీవి గారితో మాట్లాడాను. నేను చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడాను అయితే ఈ సందర్భంలో. అతను ఈ డెసిషన్ మేకింగ్, ఈ పార్టీ రన్ చేయటము ఇదంతా చాలా ఇబ్బందికరంగా, చాలా బరువుగా ఫీల్ అయ్యాడు. ఇది కూడా ముద్రగడ పద్మనాభం గారికి సంఘీభావం తెలిపారు. ముద్రగడ పద్మనాభము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను ట్రీట్ చేసిన విధానాన్ని చూస్తే ఈజ్ ఇట్ నెసరీ? వై యూ వాంట్ టు టెర్రరైజ్ దట్ కమ్యూనిటీ పీపుల్? ఈ దినానికి నేను చెప్తున్నా, అక్కడ చేసింది గవర్నమెంట్ యాక్షన్. ట్రైన్ కాల్చడంలో గవర్నమెంట్ రోల్ ఉందనేది బలంగా చెప్తున్నాను. గ్రోత్ రేట్ మంది బాగా మెరుగైన పరిస్థితిలో ఉంది కదా. గ్రోత్ రేట్ రాత్రికి రాత్రికి వస్తుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాలిక బలపం పట్టుకొని చాలా కంట్రీస్ తిరుగుతున్నారు. వచ్చిన రిజల్ట్ ఏది? అంటే రిజల్ట్ ఓవర్ నైట్ మీరు ఎలా అంటే ఇంతకుముందు జరిగిన హిస్టరీ, క్యాపిటల్ ఈజ్ మైగ్రేటింగ్ టు అదర్ స్టేట్స్, యూ అరెస్ట్ ఇట్ ఫస్ట్. మోడీ గారి నేతృత్వంలో ఇదిగో ఈ కరప్షన్ పాల్పడింది అనేది ఎక్కడ ఉంది? ఈ డబ్బు ఎక్కడి నుంచి ఉంది? మోడీ పాకెట్లోంచి ఇచ్చాడా, లేదంటే వెంకయ్యనాయుడు గారి పాకెట్లోంచి ఇచ్చాడా, లేదంటే ఫైనాన్స్ మినిస్టర్ పాకెట్లో ఎక్కడి నుంచి వచ్చారు? లేదా పార్టీ ఫండ్ అంత ఉందా? దీస్ లీడర్స్ ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ దేర్ పర్సనల్ ఇమేజెస్ విత్ పీపుల్స్ మనీ. మోడీ గారు వ్యక్తిగత ఇమేజ్ 100%. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని సీఎం చేయడం కోసం ఇదంతా చేస్తారనేటువంటిది బయట బాగా. సంగటి తినేదానికి మనకు లేదంటున్నాం. బిర్యానీ తెచ్చి తినాల్సిన అవసరం ఉందా? బిర్యానీ తింటేనే సస్టైన్ అవుతామా?